జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే జనసేన, తెలుగుదేశం, భాజపా ఉమ్మడి కూటమి గెలుపు సాధించేందుకు సహకరిస్తాయని 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇమ్మిడిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సస్తన్ నాయకత్వంలో 44వ డివిజన్ అధ్యక్షులు అగ్రహారపు సతీష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గరగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శారదాదేవి గుడి ప్రాంతంలో గ్రీన్ ట్యాక్స్తో మోటార్ ఫీల్డ్ను చంపేస్తున్న జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ట్యాక్స్ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయో తన సభల్లో వివరించి చెప్పాలని, అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, సుంకర రామకృష్ణ, రాయవరపు వెంకటేశ్వరరావు, తొమ్మలపల్లి సీతారాం, తొమ్మలపల్లి వీరభద్రరావు, డోనంక మురళి, అంకన్ రామానాయుడు, డేగల్ రవీంద్ర కుమార్, మిరియాల హైమావతి, బోదపాటి మరియా, రచ్చా సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఆటోలు కానీ లారీలు కానీ ట్యాక్స్ ఉంటే ఈరోజు 3 రెట్లు పెరిగిపోయే ట్యాక్స్ చాలా ఇదిగా అవుతుంది. వాహన మిత్రకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చి ఆ 10,000కి ఇంకో 10,000 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్వం ఒక పట్టుకుంటే కేసు 200, 300 ఉండి ఇప్పుడు 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ దారుణాలు అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మేమంతా కృషి చేసి ఈ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఆర్నిస్లో కృషి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు తప్పుడు విధానంలో పెడుతున్నారు. ప్రభుత్వ విధానాలే చాలా తప్పు. ఈ విధానాలన్నీ రూపుమాపాలంటే ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఏకమయ్యాయి. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి ఏకదాటిగా రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో మన కూటమి ఏర్పడి మన రాజ్యపాలన అని చెప్పి మీ అందరికీ కోరుతాను. ప్రజలందరూ కూడా ఇది ఆలోచించుకోవాలి. మన జగన్ గారు ప్రతివాడికి డబ్బులు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చేది ₹1 ఇస్తే 10 రూపాయలు లాగేస్తున్నారు. ప్రతి రకాల అన్ని ఇంట్లో ధరలు పెరిగాయి. ఇటు కరెంటు చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో 8 సార్లు పెరిగి 23,500 రూపాయలు దోపిడీ జరగడం జరిగింది. తెలియకుండా పోతుంది. ఈ ప్రజలు కూడా దీన్ని చూసి గ్రహించి ఈ జనసేన పార్టీకి అందరూ మద్దతు ఇస్తారని చెప్పి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం జోలికి మీరు వెళ్ళొద్దు, దానివల్ల దేశం కానీ రాష్ట్రం కానీ అప్రదిష్ట పాలైపోతుందని చెప్పినా సరే ఈయన వినకుండా ఆ పథకాన్ని రద్దు చేసి ఈయన ₹4.20 కొనవలసిన కరెంట్ రేట్ని ఇవాళ ₹9.50 కొని మిగతాదంతా కూడా మన మీద రుద్దుతున్నారు. ఇది ఏమయ్యా అంటే కరెంట్ రేటు పెరిగింది, నన్ను ఏం చేయమంటారని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. గతంలో 2014-2019 వరకు పెరిగిన కరెంట్ రేట్లకి ఆ రేట్లన్నీ కూడా అప్పట్లో ఆయన తక్కువ రేటుతో కొనేసాడు. ఆ భారం అంతా పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఏదో సరసార్జీ రూపాన్ని ట్రూ అప్ ఛార్జ్ అని చెప్పేసి మన మీద వేస్తూ 8 సార్లు మన మీద కరెంట్ రేటు పెంచి ఈ కరెంట్ రేటే కాకుండా అనేక రకాలైన రేట్లు మన మీద వేసి ఒక సామాన్య ప్రజానికాన్ని ఆంధ్రప్రదేశ్లో బతకలేకుండా చేసి మనల్ని కూడా ఏకాకులు చేస్తున్న ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం 2024 సంవత్సరంలో మనం అత్యంత ఆవశ్యకతగా దాన్ని దింపి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కలయికలో ఈ పార్టీలు ముందుకెళ్తున్నాయి కనుక మళ్ళీ 2014లో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధమైన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటూ మళ్ళీ తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ గ్రీన్ ట్యాక్స్ కూడా ఆటో యూనియన్లు కానీ, ఆటో వాళ్ళు కానీ, లారీ యూనియన్లు కానీ, లారీ ఓనర్స్ కానీ అనేక రకాలుగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. దీనివల్ల సర్వం రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజల మీద అనేక రకాల భారాలు పడి ఒక్క భారం కాదు, ఆయన ఏం డెవలప్ చేశాడంటే ఏమీ డెవలప్ చేయలేదు. ఈ పన్నులు కానీ పథకాలు కానీ అన్నింటినీ కూడా ఈ సామాన్య ప్రజానీకం మీద చేసి ఈ డబ్బులతోనే 10 మందికి పంచి 90 మందిని అమ్మోగా ఇది ఎలాగంటే వాళ్ళందరినీ ఏడిపిస్తూ వాళ్ళందరూ మొత్తం ఏడుపుకి అతనే కారకుడు అయ్యాడని చెప్పి నేను కోరుకుంటున్నాను.